నిజామాబాద్ జిల్లాలో పురాతన నాణేలు దొంగతనానికి గురయ్యాయి. బీర్మూరు మండలం బొమ్మలదేవపల్లికి చెందిన విఠల్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నిజాం కాలం నాటి వెండి నాణేలను దొంగలు ఎత్తుకు వెళ్లారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన విఠల్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి దసరాకు గ్రామానికి వచ్చి వెండి నాణేలతో పూజలు చేసేవారు. ఈసారి కూడా పండుగకు ఇళ్లు శుభ్రం చేయమని పనివాళ్లకు చెప్పడంతో ఇంట్లో చోరీ జరిగిన విషయం బయటపడింది. బీరువాలో ఉన్న 600 వెండి నాణేలు చోరీకి గురయ్యాయని విఠల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంట్లో పురాతన రాగి నాణేలు లభించాయి. దొంగలు పంచుకునే సమయంలో గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. పురాతన కాలం నాటి 600 వెండి నాణేలు ఉండేవి. అవి తాతల కాలం నుండి అలాగే ఉండేవి, తిజోరీలో ఉండేవి. దసరా వస్తుందని మా పనితానికి ఇల్లు క్లీన్ చేయమని చెప్పాము. అప్పుడు అది దొంగతనం జరిగినట్టు అతను మాకు తెలియపరిచాడు. దాని మూలంగా వచ్చి చూస్తే వెండి నాణేలు ఒక 600 వరకు ఉండేవి, అవి పోయినాయి. తన బొమ్మదేపల్లి గ్రామంలో తన ఇంట్లో పురాతన నాణ్యాలు, కొన్ని నిజాం కాలానికి చెందిన నాణ్యాలు చోరీకి గురైనని చెప్పి కంప్లైంట్ చేయడమే లాకర్ పగలగొట్టి లాకర్లో ఉన్న నాణ్యాలు, దానిపైన చార్మినార్ గుర్తు లాంటివి ఉన్నవి, అవి చోరీ చేయడం జరిగిందని చెప్పేసి కొందరు అన్నోన్ పర్సన్స్ చోరీ చేయడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్